Hello, Big Boss fans. Welcome back to my channel, Simply Manjula. I am Manjula and I do Big Boss reviews. Before getting into the video, please like my videos and also please subscribe to my channel. So, ఈ రోజు promo 3 and you know like immunity task or immunity కోసం రేస్ ఇదంతా కంప్లీట్ అయిపోయింది. అదే విధంగా కెప్టెన్సీ కెప్టెన్ కూడా ఇంక్లూడింగ్ దట్ వన్ అందులోనే ఇంక్లూడ్ చేసేసారు. అది కూడా అయిపోయింది. ఈ వారం కెప్టెన్ అయితే డిసైడ్ అయిపోయింది. సో ఇప్పటికే చాలా అప్డేట్స్ వచ్చేసాయి. మెజారిటీ చాలా మందికి కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది. అండ్ యూనో కరెక్ట్. అండ్ తనూజ బికేమ్ ద 10th కెప్టెన్ ఆఫ్ ద హౌస్. సో ఈ విజయం డెఫినెట్లీ తనూజ ఇన్ని రోజులు ఆ చాలా విజయం కోసం లైక్ కెప్టెన్ అవ్వటానికి చాలా ప్రయత్నం చేసింది. అప్పుడు కెప్టెన్ అయితే ఆమెకు అంత ఆనందం వచ్చేదో లేదో కానీ ఈసారి కెప్టెన్ అయిన విధానానికి తనూజాకి మాత్రం షీ షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్. డెఫినెట్లీ ఇది బిగ్ ప్రౌడ్ మూమెంట్. తను ఆడిన విధానము, తను గెలుచు ఇది వితౌట్ సపోర్ట్ ఆర్ వితౌట్ హౌస్ మేట్స్ ఇన్వాల్వ్మెంట్, ఎలాంటి సపోర్ట్ టాస్క్ కాదు, ఎలాంటి ఫేవరెటిజం కాదు, ఎలాంటి కన్సిడరేషన్ కాదు. తన ఓన్ గా తన స్వశక్తులతో అంటారు కదా, అలాంటి ఫుల్ ఎఫర్ట్స్ తోటి 100% తన ఎఫర్ట్స్ తోటి డెఫినెట్లీ సిన్సియర్ గా ఆడి తనూజ ఈ కెప్టెన్సీ అండ్ రాణి అవ్వటం, స్టెప్ బై స్టెప్, స్టేజ్ బై స్టేజ్ వెళ్ళటం చాలా సూపర్ అనిపించింది. తనుజ మాత్రం ఇది అండ్ భయపడిన టాస్కుల్లో గెలవటం, లేకపోతే బొమ్మలు, చిన్న చిన్న టాస్క్, ఒక ఫిజికల్ టాస్క్. అండ్ మోర్ ఓవర్ అస్సలు విషయం పాయింట్ మర్చిపోయా, కళ్యాణ్ పై గెలిచింది చూడండి. ఈ విజయం ఇది మాత్రం డెఫినెట్లీ ఆమెకి ఒక ఈ వీక్ మాత్రం తను గుర్తు పెట్టుకోవాల్సిన వీక్. అండ్ హౌస్ మేట్స్ అందరికి కూడా ఇంకెవరి చేతుల్లో గెలిచినా ఆమెకు అంత ఆనందం ఉండకపోయేది. కళ్యాణ్ ఆర్ డిమాన్ ఉన్నా, నిఖిల్ ఉన్నా, వీళ్ళు స్ట్రాంగ్ మెన్ చేతిలో గెలిచిందంటే తనకి ఆ ఆనందమే వేరు. ఇది డెఫినెట్లీ తనుజకి ఒక మంచి మూమెంటే అండ్ ఫ్యాన్స్ కూడా హ్యాపీనెస్ ఇస్తుంది ఇలాంటి గెలుపు. అండ్ గెట్ ఇన్ టు ద వీడియో. సో తనుజకి మనం చాలా అనుకుంటాం, ఫేవరెటిజం ఉంది, ముద్దు బిడ్డ అండ్ టాస్క్లన్నీ ఆమెకు సపోర్టింగ్ టాస్క్ గా, లైట్ గా, ఈజీగా ఉంటాయి. అలాంటిదంతా మనకి వినిపిస్తుంది. అండ్ చాలా వరకు పిఆర్ అని విని ఉన్నాం వీక్ అంతా. సో దీని వల్లనే తనకి ఓట్స్ చాలా, అండ్ ఆల్సో ఆల్రెడీ బయట నుంచి ముందు నుంచే ఒక ఓట్ బ్యాంక్ తోటి, సపోర్ట్ తోటి అండ్ ఫాలోవర్స్ అదంతా, తనకి ఆడియన్స్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, అదంతా ఉన్నాం. బట్ ఇంతవరకు తనూజాకి ఒక ప్రాపర్ తను గెలిచిందే లేదు. ఒక ఫిజికల్ టాస్క్ లో, ఒక ఇదిలో గెలిచిన విషయమే లేదు. మిగతా అన్ని గ్రూప్ టాస్క్ ఆర్ సపోర్టింగ్ టాస్క్. సో అదేమి లేకుండా ఐ థింక్ అవన్నీ కన్సిడరేషన్ లో తీసుకొని, సో అలాంటి ఒపీనియన్ ని ఎవరికన్నా ఉన్నా తుడిచిపెట్టేటట్టు కంప్లీట్ గా ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు అన్నట్టుగా అదృష్టంతో మనని మరలించేసి లైక్ అదేమి ఇప్పుడు మనం గుర్తు పెట్టుకోలేము. ఈ విజయం తర్వాత తనుజ అంటే ఒక స్ట్రాంగ్, డెఫినెట్లీ వర్త్ అండ్ డెఫినెట్లీ షీఈ్ డిజర్వింగ్ అనే టైప్ లో ఆట ఉందని నాకు అనిపించింది. అండ్ రాణుల్ లైక్ రాజా రాణుల్లోంచి ఒకళ్ళని అన్నప్పుడు కళ్యాణ్ని సెలెక్ట్ చేస్తారు. అండ్ ఏ కన్ఫ్యూజన్ పార్షియాలిటీ లేకుండా విలేజర్స్ చేతిలో పెట్టేస్తారు, కమాండర్స్ లోంచి ఇద్దరిని సెలెక్ట్ చేయడానికి. అందులో డేమన్ వచ్చి ఆయనది చెప్పుకుంటాడు. అండ్ ఇందులో తనుజ ఇంటర్ఫీరెన్స్ మాత్రం ఈ వీక్ అంతా తను చాలా స్క్రీన్ స్పేస్ కోసం చాలా పోరాడింది. చాలా అంటే చాలా ఇంటర్ఫియర్ అవుతుంది, ఇన్వాల్వ్ అయిపోతుంది, ఆర్గ్యూ చేసేస్తుంది. బట్ ఎనీవే ఎండ్ ఆఫ్ ద డే ఇలాంటి విజయం ఉంటే అలాంటి చిన్న చిన్న థింగ్స్ అన్ని ఇగ్నోర్ చెయ్యొచ్చు. సో అది పర్లే. బట్ దివ్య నాకు కెప్టెన్ అయితే పర్వాలేదు, కెప్టెన్ కాదు నాకు ఇమ్యూనిటీ ఇంపార్టెంట్ అంటుంది. అండ్ తనూజ తన పాయింట్ స్ట్రాంగ్ పాయింట్, వాళ్ళందరూ ఆడేసారు, ఇప్పుడు నా ఛాన్స్ నేను ఆడాలంటుంది. అండ్ రేస్ ఆఫ్ గ్లోరీలో కళ్యాణ్ తనుజ మధ్యలో గేమ్ జరుగుతుంది. క్యూబ్స్ ఉంటాయి, క్యూబ్స్ లోంచి దానిలోంచి బైపాస్ చేయాలి, బ్రిడ్జ్ లాంటిలోంచి బైపాస్ చేసుకుంటూ వెళ్ళి దాని కింద నుంచి అండ్ ఒక స్టాండ్ దాంట్లో పెట్టి అండ్ ఆ కలర్స్
5 ఆర్ 6 ఉన్నాయి అనుకుంటా క్యూబ్స్. అందులోంచి డిఫరెంట్ కలర్స్ 5 అది డిఫరెంట్ కలర్స్ వచ్చేటట్టు చూడాలి లైన్ లో. అది దానిలో తనూజ సూపర్ అంటే సూపర్ గా ప్లే చేసి యూనో గెలుస్తుంది. అండ్ కళ్యాణ్ చాలా స్ట్రగుల్ అవుతూనే ఉంటాడు అవగొట్టడానికి. సో దిస్ ఈస్ ద థింగ్. అండ్ ఆమె రాణి అయింది, తర్వాత కెప్టెన్ అయింది. ఆబ్వియస్లీ ఇమ్యూనిటీ వచ్చింది ఈ వీక్. ఈ ఆల్ ఆఫ్ సడన్ గా ఇమ్యూనిటీ ఆమె గెలుచుకొని ఆమె ఓట్ బ్యాంక్ అంతా ఇంకా 1 డే ఉందా, దీనిలోంచి ఎవరికి వెళ్తుందా ఇప్పుడు మనం చూడాలి. ఇప్పుడు చాలా తారుమారయ్యేటట్టుంది ఓటింగ్ అంతా. సో ఒక మంచి కంటెస్టెంటే, ఒక పెద్ద కంటెస్టెంటే వెళ్ళిపోయే అవకాశం ఉందని అనుకుంటుంది. సో తనుజ విజయం గురించి మీ ఉద్దేశం ఏంటి? డెఫినెట్లీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ తనుజ ఫ్యాన్స్. సో లెట్స్ ఎంజాయ్ హర్ కెప్టెన్సీ దిస్ వీక్. ఈ వీక్ కెప్టెన్సీలో తనుజ ఎలా ఉంటుంది? కామన్ కంపోజ్డ్ గా ఉంటుందా? నిజంగా చాలా మంది వెయిట్ చేస్తున్నారు తనుజ కెప్టెన్సీలో. అందుకనే ఎవరు సపోర్ట్ చేయలేదు. తనకి ఎక్కువ ఇరిటేషన్ వచ్చేస్తుంది. తను రష్యన్ మేనేజర్ ఉన్నప్పుడే, కిచెన్ లో ఉన్నప్పుడే తను చాలా ఇదైపోతుంది అన్న, రెస్ట్లెస్ అయిపోద్ది అన్న ఉద్దేశంలో ఇవ్వలేదు. బట్ కెప్టెన్సీలో ఎలా ఉంటుందో మనం వెయిట్ చూడాలి. నేను అనుకోవటం మంచిగా ఉంటుంది అనిపిస్తుంది నాకు. సో ఈ 1 వీక్ అంతా తనుజ చాలా బాగా ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది, చాలా బాగా ఆడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ప్లీజ్ బిఫోర్ ఐ క్లోజ్, లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి బై సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.